అన్నా డిఎంకులు కూడా చీలికలు వచ్చాయి అంటున్నారు. సో అవి కామనే అవన్నీ. సో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక దగ్గర కూర్చొని ఆయనకి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎమ్మెల్సీ జనసేన ఎప్పుడు పొత్తులుగానే ఉంటారా, సింగిల్గా ఎప్పుడు ఉండరా? తప్పేముంది పొత్తులుగా ఉంటే? పొత్తులుకుంటే తప్పేముంది అంటున్నాను నేను. పొత్తులుగానే ఉండాలి, పొత్తులుకుంటేనే బాగుంటుంది. సింగిల్గా వెళ్తే మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది. సింగిల్గా వచ్చాను, సింహంలా వచ్చాను, నాకు తిరిగే లేదు అని ఇంకా హెడ్ వెయిట్ పెరిగిపోతుంది. పొత్తులు అయితే అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. నీకు కొన్ని ఐడియాలు వస్తాయి, నాకు కొన్ని ఐడియాలు వస్తాయి. నీకు కొన్ని థాట్స్ ఉంటాయి, నాకు కొన్ని థాట్స్ ఉంటాయి. అన్ని థాట్స్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. నువ్వు తీసుకుంటావేమో, నేనైతే తీసుకోనమ్మా. వర్మ గారికి ఏ పదవి ఇవ్వకుండా ఈ ఉన్న పదవి నుంచి పీకేస్తే టీడీపీ లోకల్ టీడీపీ వాళ్ళు ఏమంటారు? అక్కడ టీడీపీ కార్యకర్తలు ఖచ్చితంగా లాసే అట్లా చేయడం వల్ల. సో ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నేనైతే కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకున్న బలం ఆయనకు ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారికి కొంత బలం ఉంది, వర్మ గారికి కొంత బలం ఉంది. రెండు బలాలు కలబట్టే 70,000 మెజార్టీ వచ్చింది. లేకపోతే రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా లాసే కదా. సో ఏవైనా చిన్న చిన్న గొడవలు ఉంటే వాటిని పరిష్కరించుకోవాలి, అందరూ ఒకటి అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నువ్వు పర్సనల్గా ఏం చెప్తావు వర్మ గారి గురించి? అంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేనైతే వర్మ గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పాపం ఆయన కష్టం నేను చూసాను. నేను కూడా పిఠాపురం వెళ్ళాను అప్పుడు ఎలక్షన్ టైంలో. సో ఆయన చాలా కష్టపడ్డారు. నేను ఎలాగైనా గెలిపిస్తాను, నా భుజాల మీద పెట్టుకుంటాను ఈ బాధ్యతలన్నీ అని అన్నారు. అది కరెక్టే. ఆయన కృషి కూడా ఉంది. అంత మొత్తం 100% ఆయనది లేకపోతే ఆయనది కూడా ఎంతో కొంత కృషి ఉంది. కాబట్టి ఆయనకి న్యాయం చేయాలంటే అది ఖచ్చితంగా ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే. దట్ ఈజ్ మై డిమాండ్ అండ్ రిక్వెస్ట్, అన్నీ, ఎవ్రీథింగ్.